తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు రాజకీయ వేడి తారాస్థాయికి చేరుకుంది. ముఖ్యంగా అగ్ర కథానాయకుల పొలిటికల్ ఎంట్రీపై చర్చ జోరుగా సాగుతోంది. మరి ఎన్టీఆర్ రాజకీయాలకు వస్తున్నారంటూ వస్తున్న వార్తలపై కొద్ది రోజులుగా ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. జూలై 18న ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తున్నారంటూ కొన్ని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. సోషల్ మీడియాలోనూ కొన్ని మీడియా వర్గాల్లోనూ ఈ వార్తలు విస్తృతంగా ప్రచారమయ్యాయి. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశ వార్తలపై స్పష్టతనిస్తూ ఎన్టీఆర్ అభిమానుల సంఘం ఒక అధికారిక లేఖను విడుదల చేసింది. జూలై 18న నిర్వహించనున్న ఊరు వాడ కార్యక్రమానికి తారక్ రాజకీయ ప్రవేశానికి ఎటువంటి సంబంధం లేదని ఆ లేఖలో స్పష్టం చేసింది. ఈ ఊరు వాడ కార్యక్రమం కేవలం ఒక సామాజిక సేవా కార్యక్రమం మాత్రమేనని, దీనికి రాజకీయ రంగు పులవద్దని అభిమాన సంఘం విజ్ఞప్తి చేసింది. నిజానికి కార్యక్రమానికి సంబంధించిన ప్రణాళికలు చాలా కాలం క్రితమే రూపొందించబడ్డాయి. కానీ దీన్ని రాజకీయాలతో ముడిపెట్టి ప్రచారించడం సరికాదని సంఘం అభిప్రాయపడింది. ఇటువంటి అసత్య ప్రచారాలను నమ్మొద్దని, వాటిని ప్రచారం చేయొద్దని మీడియా సంస్థలు, సోషల్ మీడియా పేజీలకు కూడా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసింది. ఇటువంటి తప్పుడు వార్తల వల్ల అభిమానులు అనవసరంగా అయోమయానికి గురవుతున్నారని లేఖలో స్పష్టం చేసింది. అయితే అభిమాన సంఘం నుంచి స్పష్టత వచ్చినా అభిమానులు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ నుండి స్వయంగా ఒక ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ స్వయంగా స్పందిస్తే ఊహాగానాలకు పూర్తిగా తెరపడుతుందని వారు భావిస్తున్నారు. మరోవైపు తమిళనాడు రాజకీయాల్లో సి జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ఘన విజయం సాధించిన తర్వాత పలువురు సినీ నటులు రాజకీయ రంగ ప్రవేశంపై ఆసక్తి చూపుతున్నారనే వార్తలు బలపడ్డాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు అల్లు అర్జున్ కూడా రాజకీయాలకు వస్తున్నారంటూ ఇటీవల విస్తృతంగా ప్రచారం జరిగింది. అంతేకాదు అల్లు అర్జున్ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను కూడా కలిశారని కొన్ని కథనాలు సైతం వెలువడ్డాయి. అయితే ఈ వార్తలపై అల్లు అర్జున్ బృందం తీవ్రంగా స్పందించింది. ఇవి పూర్తిగా నిరాధారమైన వార్తలని, వీటిలో ఎటువంటి నిజం లేదని స్పష్టం చేసింది. మొత్తంగా అగ్ర కథానాయకులు ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంపై వస్తున్న వార్తలు ప్రస్తుతం నిరాధారమైనవి. జూలై 18నే ఎన్టీఆర్ సామాజిక కార్యక్రమం మాత్రమేనని ఆయన అభిమాన సంఘం స్పష్టం చేసింది. అల్లు అర్జున్ కూడా రాజకీయ ప్రవేశ వార్తలను ఖండించారు. ఈ ఉత్కంఠకు తెరపడాలంటే నటుల నుంచి స్వయంగా ప్రకటన రావాల్సి ఉంది. ఇక పూర్తి సమాచారం కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ, అభిమానులు మాత్రం వాళ్ళ అభిమాన సంఘం చెప్తే వినట్లేదు, కానీ డైరెక్ట్ గా అభిమానులు వచ్చి ఈ విషయాన్ని స్పష్టంగా వెల్లడిస్తేనే నమ్ముతామని అభిమానులు అంటున్నారు. మరి ఏం జరగబోతోంది? ఒకవేళ దీన్ని వాళ్ళు డైరెక్ట్ గా ఇప్పుడు అల్లు అర్జున్ కానీ లేకపోతే ఎన్టీఆర్ కానీ డైరెక్ట్ గా వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి దానికి ఒక క్లారిటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా? శ్రీదేవి, జూనియర్ ఎన్టీఆర్ విషయంలో ఇదివరలో ఇలాంటి విషయాలే దాదాపు రెండు పర్యాలు జరిగిందని చెప్పి తెలుస్తుంది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారని చెప్పేసి గత కొన్నాళ్ళుగా ఇలాంటి ప్రచారం అయితే చేస్తూ వస్తున్నారు. ఇదివరలో కూడా అంటే ఏడాదిన్నర క్రితం, 2 ఏళ్ల క్రితం కూడా తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నాను, తాను సినిమాలకే పరిమితం అని చెప్పేసి కూడా జూనియర్ ఎన్టీఆర్ ఇదివరలో స్పష్టం చేశారు. అయితే మరోమారు ఆ వివాదం రాజకీయాల్లోకి వస్తారనే దుమారం మరోమారు సోషల్ మీడియా ద్వారా వైరల్ అవుతా ఉంది. ఈ నెల 18వ తేదీన తిరుపతిలో మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారు, రా ఎన్టీఆర్ రా అనే పేరుతో కూడా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ప్రకటన చేసే అవకాశం ఉందని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం అయితే స్పష్టం చేస్తూ వస్తున్నారు. అయితే దీని పట్ల ఒకవైపు ఇది రాజకీయపరమైన రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చేస్తున్నటువంటి ప్రకటనలు ప్రకటన మాత్రమే, కానీ నిజంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అయితే ఇలాంటి ప్రకటనలకు దూరంగా ఉంటున్నారని చెప్పి కూడా అభిమాన సంఘ నాయకులు అయితే స్పష్టం చేస్తున్నారు. అయితే రాజకీయ పరంగా ఒకవైపు టీడీపీ, మరోవైపు వైసీపీ లాంటి రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి అభిమానులు మాత్రం తమ అభిమాన నాయకుడు రాజకీయాలకు రావాలని చెప్పేసి ఆరాటపడుతున్నటువంటి విషయం విదితమే. అయితే ఇలాంటి ప్రకటనలకు అన్నిటికీ కూడా దూరంగా ఉంటూ కేవలం సినిమాలకే పరిమితము, ప్రస్తుతం సినిమానే ధ్యేయం అనే విధంగా కూడా జూనియర్ ఎన్టీఆర్ గత 2.5 సంవత్సరాల క్రితం కూడా ప్రకటన చేసిన విషయం విదితమే. అయితే మరోమారు ఇలాంటి వివాదమే
తెరపైకి వచ్చిందని చెప్పి కూడా తెలుస్తా ఉంది. ఈ నెల 18వ తేదీన జూనియర్ ఎన్టీఆర్ అయితే రవిచంద్ర తిరుపతిలోని ఓ స్టార్ హోటల్ 5 స్టార్ హోటల్లో ప్రెస్ మీట్ పెడుతున్నారు జూనియర్ అంటూ. రవిచంద్ర ఇప్పుడు ఈ ఈవెంట్ కి కూడా ఊరు వాడ అని పేరు పెట్టారు, ఒక డేట్ కూడా ఫిక్స్ చేశారు. సో ఈ నేపథ్యంలో ఊరు వాడ ఆ ఈవెంట్ నేపథ్యం నుంచి మెల్లిమెల్లిగా రాజకీయాలకు వస్తారేమో, సామాజిక సేవ చేస్తున్నారు అంటే మెల్లిమెల్లిగా అలా వస్తారేమో అన్న డౌట్ కూడా అభిమానులకు వస్తూ ఉంటుంది కదా. మరి దీని గురించి ఏమైనా క్లారిటీ ఇస్తారా? అసలు నిజంగా రాజకీయ రంగ ప్రవేశం చేస్తారు ఎన్టీఆర్, ఎప్పటి నుంచో ఈ వార్తలు వస్తూ ఉన్నాయి కదా. సో దీనికి ఆ బలం చేకూరుతుంది అనుకోవాలా? శ్రీదేవి వాళ్ళ అభిమాన సంఘాల నాయకులు ఊరువాడ పేరుతో పలు అనేక రకాల స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇవాళ చిరంజీవి కూడా బ్లడ్ బ్యాంకు సేవా కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నారు. అలాగే అభిమానులు తమ అభిమానం మేరకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే రాజకీయాల్లో వస్తారనేది మాత్రం ప్రస్తుతానికైతే సందిగ్ధంలో ఉంది. ముఖ్యంగా ఈ ప్రస్తుతానికైతే రాజకీయాల్లో వచ్చే అవకాశం లేదని చెప్పి కూడా స్పష్టంగా అభిమాన సంఘ నాయకులు అయితే పేర్కొంటున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ వీటి పట్ల క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా ఒకవైపు రాజకీయ పార్టీల్లోనే ఉంటే అభిమానులు అభిమాన సంఘాల నాయకులు కూడా స్పష్టం చేస్తూ వస్తున్నారు. అయితే దీనికి సంబంధించి భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉన్నా కూడా ఇప్పటికిప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదని చెప్పి కూడా స్పష్టంగా అభిమాన సంఘాలు, జూనియర్ ఎన్టీఆర్ అసోసియేషన్ నాయకులు, జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘ నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులందరూ కూడా స్పష్టం చేస్తున్నారు. అయితే వివిధ పార్టీల్లో ఉన్నటువంటి అభిమానులు మాత్రం తమ నాయకుడు అభిమానుల రాజకీయాలకు రావాలంటే రాజకీయపరమైన సేవా కార్యక్రమాలు ఊరువాడ పేరుతో సేవా కార్యక్రమాలు చేస్తూ పోతే భవిష్యత్తులో పార్టీని జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే తదనుగుణంగా రాజకీయ భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుందని భావించే ఇవాళ వివిధ రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి అభిమానులు అయితే ఊరువాడ పేరుతో సేవా కార్యక్రమాలు చేసేందుకు శ్రీకారం చుట్టారని చెప్పి తెలుస్తుంది. దీంట్లో భాగంగానే ఇవాళ 18వ తేదీన తిరుపతిలో ఊరువాడ పేరుతో జూనియర్ ఎన్టీఆర్ పేరుతో ఊరువాడ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అభిమాన సంఘాలు కసరత్తు చేస్తున్నారు. దానికి సంబంధించిన మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశారని కూడా సోషల్ మీడియాల ద్వారా పోస్టర్ రిలీజ్ చేసినటువంటి ఘటన కూడా తెలుస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి ఊరువాడ సేవా కార్యక్రమాలు చేసేందుకే ఇలాంటి కార్యక్రమం చేస్తున్నామని చెప్పి కూడా అభిమానులు అయితే పేర్కొంటున్నారు. అయితే రాజకీయాల్లోకి మాత్రం ఇప్పటికిప్పుడు స్పష్టత లేదని చెప్పి కూడా అభిమానులు అయితే స్పష్టం చేస్తూ వస్తున్నారు. శ్రీదేవి, రవిచంద్ర, ఇప్పుడు ఈ ఊరువాడ అనే ఈవెంట్లో అసలు సామాజిక సేవా కార్యక్రమాలు అంటున్నారు కదా, అసలు ఏం చేయబోతున్నారు? ఇంకొకటి అభిమానులకు ఒక డౌట్ ఏంటంటే అటు హీరో దళపతి విజయ్ కూడా పార్టీ స్థాపించిన కొన్ని రోజుల్లోనే అక్కడ లక్కీగా విజయ్ సీఎం అయ్యారు. అండ్ అంతకుముందు చిరంజీవి కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టారు, బ్లడ్ బ్యాంక్ కానీ లేకపోతే ఐ బ్యాంక్ కానీ ఇవన్నీ స్థాపించి మెల్లిగా రాజకీయాల్లోకి వచ్చారు. అంటే ఈ పరిణామాలన్నీ చూసుకుంటుంటే ఎన్టీఆర్ కూడా ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలతో వస్తున్నారు అని అంటే ఆయన కూడా ఖచ్చితంగా వస్తారేమో అని అనుకుంటారు కదా. అటు ఏపీ తెలంగాణ మీద కూడా దృష్టి సారిస్తున్నారేమో ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి కదా. బట్ దీనికి ఆయన ఎటువంటి క్లారిటీ ఇస్తారు? ఈ ఊరు వాడ కార్యక్రమంలో అసలు ఈ సామాజిక సేవా కార్యక్రమాలు అంటే ఏం నిర్వహిస్తున్నారు, దీంట్లో ఏమేమి ఉంటాయి? శ్రీదేవి, ఇవాళ తమిళనాడు రాజకీయ విధానం అయితే వేరు. అయితే తమిళనాడు రాజకీయాల్లో ఒక రకమైన రాజకీయ అనిశ్చితి అయితే నెలకొనిందని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా అన్నాడీఎంకే పార్టీ పూర్తిగా స్తబ్దత ఏర్పడిన నేపథ్యంలోనే ఆ ప్లేస్ను భర్తీ చేసేందుకు విజయ్ని ప్రజలు ఆదరించారు. ఆ డిఎంకే తర్వాత ఉన్నటువంటి బలమైన రాజకీయ శక్తిగా టీవీకే అవతరించిందని చెప్పి కూడా పేర్కొనవచ్చు. అలాంటి రాజకీయ అనిశ్చితి. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ.